మనం కూడా గుర్రం మీద కడదాం. ఎన్ని గుర్రాలు పరిగెడుతున్నాయి? 13 గుర్రాలు పరిగెడుతున్నాయి. అరుణాచలం ఏ గుర్రం మీద కడదాం? అన్ని గుర్రాల మీద కట్టు. ఒక్కొక్క గుర్రం మీద ఒక్కొక్క కోటి. ఏదో ఒక గుర్రం గెలుస్తుంది. అదేగా? అదే మిగతా 12 ఓడిపోతాయ్యా. అరుణాచలం అల్లుడు చెప్పాడు చెయ్యి. హింస. First place, they're rolling behind the 1200 meter marker. Inspired betting on 12. They're about to begin and they're away. And wait. The final 412 is kicking on. Fantastically here. 12 running away from the followed by 1. And the tail of last there, aggressive running, but 12 is the winner. Followed by 1. వచ్చింది 4 కోట్లు, పోయింది 9 కోట్లు. కార్తోరాయ, నెక్స్ట్ రేస్ లో ఒకే గుర్రం మీద 2 కోట్లు కట్టి పోయింది రాబడతాను చూడు. ఏ గుర్రం మీద? 6వ నెంబర్ గుర్రం మీద 2 కోట్లు కట్టు. 2 కోట్ల? ఆ గుర్రం మీద కట్టిన వాడు ఆల్రెడీ బయట ముష్టెత్తుకుంటున్నాడు. 6వ నెంబర్ గుర్రం చరిత్రలో గెలిచిందే లేదు. అల్లుడు చెప్పాడు చెయ్యి. అదేగా? అదే అల్లుడు. అరుణాచలం, నువ్వు చెప్పినట్టు డబ్బు కట్టేశాను. ఇక దేవుడే దిక్కు. They're about to begin for the second race, and they're away at racing for the second race of the afternoon. And in the early lead goes horse number 2, followed by horse number 6. Then comes 12, maneuvering the way to center, and 6 coming from way behind to join the front runners now. It is now 6 that is coming to the front punch now, and in fact taking on running now. It is 6 coming in very well, and the horse number 6. A fantastic win here for 6, who is flying away from the horse number 3, then comes 1 and 7. 1, 6, a total upset out here. 3. And 6 is just running home. Great style out here. Halfway home, 6 is never waiting for the very good runners. Totally upset race out here with 6 just going away from this field, followed by other runners, and 6 is the winner. In this upset race, Mr. Arunachalam gains rupees 8 crores in cash. Such a huge sum of money in racing. This is indeed a record. Congratulations, sir. Congrats, sir. ఇప్పుడు గెలవని గుర్రం మీద ఎలా కట్టాలనిపించింది సార్? You are very lucky, sir. మీరు చాలా అదృష్టవంతులు సార్. We have the other runners and riders who are making their way to the starting gate for the start of the third race in the afternoon. And the big number 4 పోయి పరిగెత్తలేని గుర్రం దాన్ని మీరు గెలిపించారంటే గ్రేట్. ఏముంది, జాకీని కవర్ చేసాం. డబ్బే ఎక్కువ ఖర్చు అయింది. ఓ పర్వాలేదు, వదిలే, మొత్తంగా దోచుకుందాం. ఏం డాడీ ఎలా ఉన్నారు? ఏం లేదమ్మా. మీరేదో దాస్తున్నారు. ఇలా మీరు డల్గా ఉంటే ఎప్పుడు చూడలేదు. ప్రాబ్లం వచ్చింది అంతే. ఏంటా ప్రాబ్లం? నీకెందుకు చెప్పు. చెప్పండి డాడీ. నాకు అర్జెంటుగా 2 కోట్ల రూపాయలు కావాలి. నువ్వు ఏర్పాటు చేయగలవా చెప్పు. అది ఇచ్చేదానిలాగా అడుగుతున్నావు. ఏంటి మీరు అనేది? అదేనమ్మా బిజినెస్. ఓడలు బళ్ళు అవుతాయి, ఒక్కొక్కప్పుడు బళ్ళు ఓడలు అవుతాయి. ఒకని నమ్మి నేను 2 కోట్ల రూపాయలకు షూరిటీ సైన్ చేశాను. వాడు ఉన్నటువంటి కనపడకుండా పోయాడు. ఇప్పుడు ఆ డబ్బు నేను కట్టాల్సి వచ్చింది. మరింకే కట్టేస్తే పోలా? మన దగ్గర లేని డబ్బా? ఉన్నట్టుండి కట్టాలంటే నేనేమన్నా అరుణాచలానికి మళ్ళీ బాగా డబ్బున్న వాడినా, కోటీశ్వరుణ్ణా? నేను ఆ డబ్బు కట్టలేదంటే జైలు ఉండాల్సి ఉంటుంది. మరి ఆయన అడగచ్చు కదా. ఎలా చెప్పమ్మా? అల్లుడి దగ్గరికి వెళ్ళి నేను... సరే, మీరేం అడగక్కర్లేదు, నేను వెళ్ళి అడుగుతాను. ఏమిటనమ్మా, నా పరువు మర్యాద అన్ని ఇప్పుడు నీ చేతుల్లో ఉన్నాయి. ఏమి డాడీ, అరుణాచలం నా కోసం ప్రాణాలే ఇస్తాడు. యాక్చువల్ 2 కోట్లు ఇవ్వడేమిటి? యూ డోంట్ వరీ, నేను తీసుకొస్తాను. అరుణాచలం, అరుణాచలం. సినిమా చూసిన వాళ్ళంతా ఏమంటున్నారు? ఏమంటున్నారా? 10 కోట్లు గోయిందా. ఇలా చూడు కార్తవరాయ, వ్యాపారంలో లాభ నష్టాలు సహజం. ఓపెన్ చేద్దాం. ఈ జ్ఞానం గడితోనే ఇంకో పిక్చర్ తీసి సక్సెస్ చేద్దాం. కొంచెం ఆగు. నిన్ను నమ్మి బేడా కొట్టు కూడా మూసేశాను. ఇలాంటి మాట ఇంకొకసారి నీ నోట విన్నాను, ఆ జ్ఞానంగాడిని చంపి నేను ఆత్మహత్య చేసుకుంటాను. సినిమాని కాపాడిన వాడిని అవుతాను, నిన్ను కాపాడిన వాడిని అవుతాను. సార్, మిమ్మల్ని కలవటానికి సినిమా డిస్ట్రిబ్యూటర్స్ వచ్చారు. అరుణాచలం, నేను రాను, వాళ్ళు తనడానికే వచ్చుంటారు. నువ్వురా. నమస్కారం సార్. నమస్కారం సార్. ఆహాహా, ఎలాంటి సినిమా తీశారండి, బ్రహ్మాండంగా ఉందనుకోండి. తుక్కు రేగిపోయింది సార్. నట విదూషక, నట శేఖర, నట మార్తాండ. ఎక్కడ సార్ అందాల జ్ఞానానందం? అడుగో మా హీరో.
అన్నా ఈ పిక్చర్ రిలీజ్ అయిన వెంటనే మిమ్మల్ని బుక్ చేయడానికి ఇంగ్లీషు, హిందీ, కొంకణి అన్ని భాషల నుంచి ప్రొడ్యూసర్లు వస్తారన్నా. దయచేసి వెళ్ళిపోకండి అన్నా. మీ సేవ మన తెలుగు కళలకు నవత్రోవ. అరుణాచలం వదలరా, దిగులు పడకండి. తెలుగే నా దైవం, తెలుగే నా హృదయం, తెలుగే నా గడియారం. ఆహా, ఎంత అభిమానం! ధనము మీకు, సినిమా మాకు. ఈ సినిమా మేము కొని తీరాలని నిర్ణయించుకున్నాం. చాలా సంతోషం అండి, కానీ క్షమించండి, ఈ పిక్చర్ నేను నమ్మట్లేదు. నేనే రిలీజ్ చేస్తున్నాను, ఇక మీరు వెళ్ళచ్చు. అరుణాచలం, నీకేమైనా బుర్ర గడ చెడిపోయిందా? వచ్చి లక్షణం వద్దంటున్నావు, అడిగిన రేటుకు తోసాయి. కాదు, ఈ పిక్చర్ నేను రిలీజ్ చేస్తున్నాను, చెప్పాను కదా, వదిలే. మీకు ఫోన్. ఎవరు? విశ్వనాథ్. అరుణాచలం. వాట్ ప్రొడ్యూసర్ సార్, పిక్చర్ నువ్వే రిలీజ్ చేస్తున్నావట? ఇంపాసిబుల్, ఇంపాసిబుల్ అరుణాచలం, నువ్వు రిలీజ్ చేయలేవు. ఎందుకంటే ఇంకో 4 రోజులు ఆంధ్రదేశంలో ఉన్న అన్ని థియేటర్స్ నేనే బ్లాక్ చేశాను. ఏప్రిల్ 14 ఇంకా ఎన్నో రోజులు లేదు. వచ్చిన వాళ్ళకి ఆ పిక్చర్ని నువ్వు ఇవ్వలేదనుకో, ఈ 10 కోట్ల రూపాయల సినిమా నీ సొత్తు అవుతుంది. కండిషన్ నీకు జ్ఞాపకం ఉంది కదా, 30వ రోజు చివరిలో నీ దగ్గర చిల్లిక ఉండకూడదు. తెలివైన వాడివి, అర్థమైంది అనుకుంటాను. కార్తవరాయ, సినిమాకి 10 కోట్లు ఖర్చు పెట్టాం, పైన 5,000 10,000 తీసుకుని వాళ్ళకిచ్చే. తమాషాగా ఉందా? పాన్ పరాగ వ్యాపారం చేస్తున్నావా? ఇది సినిమా వ్యాపారం. వచ్చిన వాళ్ళు కోట్లు ఇస్తా ఉంటున్నారు, నువ్వు 5,000 10,000 అంటున్నావు. నేను చెప్పేది విన, అంతకు మించొద్దు, అంతకన్నా. నువ్వు ఊరుకో, నీతో మాట్లాడే ప్రయోజనం లేదు. ఏమండి అండి, అన్న పిక్చర్ ఇవ్వాలంటున్నాడు, త్వరగా రండి రండి. ఏమండి, రేట్ ఎంత? రేట్ ఎంత? 5,000 10,000. అలాగేనా, అలాగేనా, నేను రేట్ మాట్లాడుకుంటాను. పదండి పదండి. కార్తవరాయ, ఎక్స్క్యూజ్ మీ సార్, మిస్ వేదవతి మిమ్మల్ని చూడటానికి వచ్చారు. రా వేదవతి, కూర్చో. నేను మీతో మాట్లాడాలి. అందరూ బయటకు వెళ్ళండి. నందిని, నువ్వు ఉండు. కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. సార్, నేను కూడా. పర్లేదు, ఉండు, కూర్చో. ఏదో మాట్లాడాలన్నా? ఏం లేదు, వేరే దారి లేక మీ దగ్గరికి వచ్చాను. డాడీని బిజినెస్ లో ఒకరు మోసం చేశారు. రేపటిలోగా 2 కోట్ల రూపాయలు కట్టాలి. ఒకవేళ కట్టలేదా, డాడీ మేమందరం నడి రోడ్లో నుంచోవాల్సి వస్తుంది. మీరున్నారన్న ధైర్యంతో మా డాడీకి ప్రామిస్ చేశాను. అరుణాచలం, ఎలాగైనా మీరే ఆదుకోవాలి. వేదవతి, ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు. ఏమిటి మీరు అనేది? ఈ ఊళ్ళో మీరు పెద్ద కోటీశ్వరులు. వేదవతి, తెలియకుండా మాట్లాడుకో. ఎంత పెద్ద కోటీశ్వరునైనా ఉన్నట్టుండి 2 కోట్లు అడిగితే ఎవరికైనా కష్టమే. మీరు ఇవ్వలేను అంటారా? ఇప్పుడు లేవంటున్నా. అరుణాచలం డన్. 25 కోట్లతో మొదలెట్టా, 20 కోట్లకి పూర్తి చేశా. అడ్వాన్స్ గా 2 కోట్లు ఇచ్చారు. సరే సరే, లోపలికి తీసుకెళ్ళు. అలా అన్నావు, బాగుంది. వాళ్ళని పంపించొస్తా. ఏమండి, డబ్బులు లేవన్నారు కదా, మరి అవన్నీ ఏమిటి? నాతో అబద్ధం ఆడారు కదా? కాదు వేదవతి, అది మాట్లాడకండి. ఇప్పుడే మిమ్మల్ని అర్థం చేసుకున్నాను. నేను ఇప్పుడు చూస్తోంది పాత అరుణాచలాన్ని కాదు, కోటేశ్వరుడు కొత్త అరుణాచలాన్ని. డబ్బులు వస్తే మనుషులు మారుతారని నేను విన్నాను, కానీ మీరు అలాంటి వారు కాదనుకున్నాను. మీరు అందరు లాంటి వారేనని నిరూపించారు. వేదవతి, ఇంకో 15 రోజులు నేను ఎవరికి డబ్బు. నువ్వు ఇలా 30 రోజుల్లో 30 కోట్లు ఖర్చు పెడితే నీకు 3,000 కోట్లు రాబోతున్నాయని ఎవ్వరికీ చెప్పకూడదు. అవును, నేను అందరిలాంటి వాడిని. నాకు డబ్బే ముఖ్యం. అంటే నా ప్రేమ కన్నా మీకు డబ్బే ముఖ్యం కదా? ఇప్పుడు అర్థమైంది. మీరు నన్ను ప్రేమించింది అబద్ధం, నన్ను పెళ్లి చేసుకుంటానన్నది అబద్ధం. ఇక మీ మొహం నాకు చూపించకండి. వేదవతి, అబ్బాయి డబ్బులు ఇచ్చాడమ్మా? అనుకున్నాను. 2 కోట్లు కాదు, 2 పైసలు కూడా ఇవ్వడం నాకు తెలుసు. తను పాత అరుణాచలం కాదమ్మా, కొత్త కోటీశ్వరుడు. ఎంతో మారాడు. నేను విన్నది చెప్తున్నాను, మనసు పదిలపరుచుకో. అరుణాచలానికి ఆ అమ్మాయి నందినికి సంబంధం ఉంది. ఎందుకమ్మా ఏడవటం? ఇది ఒకందుకు మంచిదే అనుకో. పెళ్లి కాకముందే ఆ అరుణాచలం ఎటువంటి వాడో ఇప్పుడు తెలుసుకున్నాం. అతని కోసం నీ జీవితం ఎందుకు పాడు చేసుకోవటం? నా ఫ్రెండ్ ఒకడున్నాడమ్మా, వాళ్ళ అబ్బాయికి నిన్నిచ్చి పెళ్లి చేయమని బతిమాలుతున్నాడు. నా సమస్య తీరుస్తానంటున్నాడు. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వు.